హాయ్ ఫ్రెండ్స్, స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మన వీడియోలో శబరిమల యాత్రకి ఎలా వెళ్ళాం, దర్శనం ఎలా చేసుకున్నాం అన్ని విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ప్రయాణం విజయవాడ నుంచి ట్రైన్లో శబరిమల కొండకు స్టార్ట్ అయ్యాం. స్వాములు ఈవినింగ్ ట్రైన్లోనే స్నానం చేసి అయ్యప్ప భజన చేసి పూజ చేసుకున్నారు. స్వాములతో ఈ ట్రిప్ చాలా హ్యాపీగా ఉంది మరియు భక్తితో నిండిపోయింది. తర్వాత రోజు మార్నింగ్ ట్రైన్లోనే ఫ్రెష్ అయ్యి ఎర్నాకుళంలో ట్రైన్ దిగాం. స్టేషన్ బయట పంబకి వెళ్ళే బస్సులు ఉంటాయి, సో బస్ ఎక్కి పంబకి ప్రయాణం స్టార్ట్ చేశాం. దారిలో అయ్యప్పలు వావర్సం గుడి దగ్గర చాలా ఆనందంగా నాట్యం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక ఆచారం. ఇది పంబా నదికి వెళ్ళే మార్గము. పంబా నదిలో స్నానం చేయడం చాలా అదృష్టం అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదని అంటూ ఉంటారు. పంబా నదిలోని వాటర్ కొండల మీద నుంచి అడవిలోకి ఏర్లను వనమూలికలను టచ్ చేసుకుంటూ పంబా నదిలోకి వస్తాయి. ఇందులో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. స్నానం అయ్యాక శబరిమల కొండకి స్టార్ట్ అయ్యాం. మనం వెళ్ళేది చిన్న పాదం. ముందుగా మనకి కనబడేది గణపతి. గణపతికి నమస్కారం చేసుకుని మొదటి కొబ్బరికాయ గణపతికి కొట్టి కొండపైకి వెళ్తాం. ఇప్పుడు చిన్న కథ చెప్తాను, వినండి. అయ్యప్ప అడవిలోకి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు చెప్తాను. అయ్యప్ప తల్లికి అనారోగ్యం కారణంగా అది నయం అవ్వాలి అంటే పులిపాలు తీసుకుని రావాలి అని అయ్యప్పని కోరగా అయ్యప్ప అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. దారిలో ఆకలి వేస్తే వండుకొని తినడానికి ఇరుముడి కట్టుకుని అందులో బియ్యం, కాయగూరలు, పప్పులు వేసుకుని అడవిలోనికి వెళ్ళాడు. అయ్యప్ప అరణ్యమంతా తిరిగి పులిపాలుతో తిరిగి వచ్చాడు. అప్పుడు రాజు అయిన తండ్రి అయ్యప్పని తన రాజ్యానికి రాజు చేద్దాం అని అనుకోగా అయ్యప్ప తిరస్కరించి తమ్ముణ్ణి రాజు చేయండి అని చెప్పారు. అయ్యప్పలు మండలకాలం దీక్ష చేసి ఎంత కష్టమైన వనయాత్ర చేసి శబరికొండకు వచ్చి ఆ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధికి వెళ్తారు. ఆ 18 మెట్లు ఎక్కితే ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. అదే నిజం కూడా. దర్శనం అయ్యాక అడవిదారిలో అన్నీ చూసుకుంటూ కిందకి వచ్చి నెక్స్ట్ ప్లేస్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఆ నెక్స్ట్ ప్లేస్ మనం శివయ్య టెంపుల్కి వెళ్ళాం. అక్కడ పెద్ద శివయ్య స్టాచ్యూ చూసి దాని వెనకాలే కేరళ బీచ్ అందాలన్నీ చూసుకుని చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాం. మరెన్నో వీడియోస్, మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్, కమెంట్, షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.